ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. ఉద్భవః క్షోభణో దేవ శ్రీగర్భః పరమేశ్వరः. ఉద్భవః క్షోభణో దేవ శ్రీగర్భః పరమేశ్వరः. కరణం కారణం కర్త వికర్తా గహనో గుహః. శ్రీ విష్ణు సహస్రం 41వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. లక్ష్మీదేవి తేజోరూపంగా, సంపద రూపంగా, ఇంకా అనేక విధాల మనలో సుస్థిరంగా నిలవడానికి సత్యధర్మాలు, శమదమాలు మొదలైనవి పాటించటం, ధైర్యంతో ఉండడం, దానికి కాలగమనాన్ని అర్థం చేసుకోవడం అనే విషయాలకు అనుబంధంగా మరికొందరు మహాత్ములలో కూడా ఈ అవగాహన ఉంది అని భీష్ముడు చెప్పగా, ధర్మరాజు, మహాత్మా, ఇంత ప్రధానమైన కాలతత్వాన్ని సమగ్రంగా తెలుసుకోవాలని ఉంది అన్నాడు. అప్పుడు భీష్ముడు, నీవడిగిన విధంగానే శుకయోగి తన తండ్రి అయిన వ్యాసుల వారిని ప్రశ్నించాడు. ఆయన చెప్పిన సమాధానం నీవడిగిన వివరాలతో పాటు మరికొన్ని విశేషాలను కూడా తెలియజేస్తుంది అని సాదరంగా చెప్పసాగాడు. వ్యాసుల వారు చెబుతున్నారు, నాయన, ఈ సమస్తమైన కాలతత్వానికి, మహాశక్తులకు ఆధారమై ఒక మహాజ్యోతి ప్రకాశిస్తూ ఉంది. అది నిష్క్రియాత్మకం, అంటే తాను సాక్షిమాత్రంగా వెలుగుతూ ఉంటుంది. అది ఇలా ఉంటుంది అని చెప్పడానికి పోలిక ఏదీ లేదు. ఆయన ఎంతటి వాడో కాలం కూడా అంత అద్భుతం. కాల విభాగం ఈ విధంగా ఉంది. ఒక నిమేషం అంటే రెప్పపాటు కాలం, 18 నిమేషాలు ఒక కాష్ఠ, 30 కాష్ఠలు ఒక కళ, 30 కళలు ఒక క్షణం, 6 క్షణాలు ఒక ఘటిక అంటే ఘడియ, 2 ఘటికలు 2 ఘడియలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక రోజు, 30 రోజులు ఒక నెల, 2 నెలలు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక అయనం, 2 అయనాలు ఒక సంవత్సరం. ఇది ప్రాథమికమైన కాల విభాగం. యోగులు ఉత్తరాయణాన్ని పగలు అని, దక్షిణాయనాన్ని రాత్రి అని అంటారు. వీటినే అగ్నిమార్గం ధూమమార్గమని, శుక్లమార్గం కృష్ణమార్గమని, మొదటిది సుగతి మార్గమని, రెండవది దుర్గతి మార్గమని అంటారు అని వ్యాసుల వారు కాల పరిగణనాన్నే కాకుండా వాటి తత్వాన్ని కూడా వివరిస్తున్నారు. ఇక్కడ మన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు చేసిన కాల విభాగానికి ప్రస్తుతం మనం వాడుతున్న గంటలు నిమిషాలకు ఉన్న తేడాను గమనించవలసి ఉంది. ఒక నిమేషం అంటే రెప్పపాటు కాలం కదా. ఇది మనం ఇప్పుడు వాడుకునే గంటలు నిమిషాలలోని నిమిషం కాదు, సెకండ్ కంటే చాలా సూక్ష్మమైన విభాగం. ఒక సెకండ్లో 67.55వ భాగం. ఇంత సుసూక్ష్మమైన కాల విభాగం అతి ప్రాచీన కాలంలోనే ఉంది అంటే అది మన భారతీయ గణిత శాస్త్రవేత్తల ఔన్నత్యం అన్నమాట. ఇక మన వ్యవహారంతో పోలిస్తే ఒక ఘడియ అంటే 24 నిమిషాలు, 2 ఘడియలు ముహూర్తం అంటే 48 నిమిషాలు, 2:30 ఘడియలైతే ఒక గంట అవుతుంది. ఇక ఇక్కడ భీష్ముడు ఉత్తరాయణం కోసం వేచి ఉన్నాడు, అది సుగతి మార్గం అని యోగులు అంటారు అని అన్నారు. అంటే భీష్ముడు ఒక యోగ సిద్ధుడు అని దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక వ్యాసుల వారు తరువాతి కాల పరిగణనాన్ని చెప్పసాగారు. మానవులకు ఒక నెల అయితే పితృదేవతలకు ఒక రోజు, మన సంవత్సరం దేవతలకు ఒక రోజు. దేవతల 12,000 ఏండ్లు మనకు 4 యుగాలు, అంటే 43,20,000 ఏళ్ళు. ఇందులో కలియుగం
4,32,000 ఏళ్ళు. దీనికి రెండింతలు ద్వాపరయుగం, మూడింతలు త్రేతాయుగం, నాలుగింతలు కృతయుగ ప్రమాణం ఉంటుంది. వీటిలో ఒక యుగం నుండి మరొక యుగానికి మారేటప్పుడు కొన్ని వేల ఏండ్లు సంధికాలంగా ఉంటుంది. యుగానికి మొదటి భాగాన్ని సంధ్య అని, చివరి భాగాన్ని సంధ్యాంశ అని అంటారు. కాల పరిమితి రెండింటికి సమానంగానే ఉంటుంది. కృతయుగంలో ఈ మార్పు వచ్చే సంధ్యాకాలం 1,44,000 సంవత్సరాలు. సంధ్యాంశ కూడా అంతే ఉంటుంది. ఇక త్రేత ద్వాపర యుగాలలో క్రమంగా తగ్గుతూ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ 36,000 సంవత్సరాల సంధ్య, అంతే సంధ్యాంశ. ఇవి తగ్గినట్లుగానే గుణాలు, ధర్మాలు, ఆయుస్సు, శారీరక బలం కూడా తగ్గుతాయి. వరుస కృతత్రేతాద్వాపర కలియుగముల తపంబు భవ్య జ్ఞానస్ఫురణము యజనము దోషాదరమును మానవులకున్ ప్రధాన గుణంబుల్. కృతయుగంలో తపస్సు మీద కోరిక ఉంటుంది, త్రేతలో జ్ఞానం మీద, ద్వాపరంలో యజ్ఞం మీద, కలియుగంలో పాపాచరణం మీద కోరిక ఎక్కువ అని వ్యాసుల వారు చెబుతున్నారు. కలియుగానికి సంధ్యాకాలం 36,000 సంవత్సరాలు అని చెప్పారు. నిజానికి ఇప్పుడు గడిచింది 5,000 ఏండ్లే కనుక ద్వాపరయుగ ధర్మాలు ఇంకా మనకు ఈ కలియుగంలో కనిపిస్తున్నాయి. యజ్ఞం మొదలైనవి ఇంకా ఉన్నాయి. అప్పుడే పూర్తిగా కలియుగం వచ్చేసింది అన్నంతగా భయపడనక్కర్లేదు. ధైర్యంగా యజ్ఞాలు చేస్తూ ధర్మదృష్టిని పెంచే కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేయవచ్చు. ఇక వ్యాసుల వారు తరువాతి కాల పరిగణనాన్ని చెబుతున్నారు. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అంటారు. అటువంటి మహాయుగాలు 1,000 అయితే అది బ్రహ్మదేవునికి పగలు. అప్పుడు ఆయన సృష్టి సాగుతూ ఉంటుంది. తర్వాత 1,000 యుగాలు రాత్రి, అప్పుడు ఆయన నిద్రిస్తూ ఉంటాడు. అంటే అంతకాలం ప్రళయం అన్నమాట. ఈ రాత్రింబవళ్ళు తెలిసిన వాళ్లే నిజమైన జ్ఞానులు అని వివరించారు వ్యాసుల వారు. బ్రహ్మకు మనకు ఈ కాల భేదం నిజమా అని సాధారణులమైన మనకు తప్పక సందేహం కలుగుతుంది. అయితే ఆధునిక కాలంలో కూడా ఖగోళ శాస్త్రజ్ఞులకు ఈ కాల భేదం ఉంటుంది అనే సత్యం తెలుసు. దీన్ని క్లాక్ పారాడాక్స్ అంటారు. కవల పిల్లల్లో ఒకరు భూమి మీద ఉండి మరొకరు స్పేస్ అంతరిక్షంలోకి వెళ్తే వెళ్ళిన వాడి వయస్సులో ఎక్కువ మార్పు రాదు కనుక వాడు మొదటి వాడి కంటే చిన్నవాడవుతాడు అని స్పష్టంగా ఉంది. ఈ అవగాహనతో బ్రహ్మలోక కాలం ఎంత వాస్తవమైందో ఊహించవచ్చు. అటువంటి బ్రహ్మలు కూడా మారుతూ ఉంటారు. వాళ్లకు ఆధారమైన వాడు శాశ్వతుడు పరమాత్మ, పరబ్రహ్మ. అందువల్లనే పునరావృత్తిరహిత శాశ్వత పరబ్రహ్మస్థితి కావాలి అని జ్ఞానులు తాపత్రయపడుతూ ఉంటారు. కాలగతి అవగాహన అంటే ఇది. వ్యాసుల వారు శుకునికి ఈ రహస్యాలన్నీ చెప్పాడు అని భీష్ముడు వివరిస్తూ ఉండగా ధర్మరాజాదులు ఆశ్చర్యంతో ఆసక్తిగా వింటున్నారు. ఓం నమో వెంకటేశాయ.